ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నర్స్, మీరు కొంచెం బయటికి వెళ్ళరా? అమ్మా, అమ్మా, నాతో ఇలా నోరారా అమ్మా అని పిలిపించుకోవాలని నువ్వెంత ఆశపడ్డావో, ఇన్నాళ్ళుగా ఎదురు చూసావో నాకు తెలుసమ్మా. నేను నీ కడుపులో ఉన్నప్పుడు నువ్వెలా ఉన్నావో నాకు తెలీదు. నేను బయటికి వచ్చాక నేనెలా ఉంటానో నీకు తెలీదు. మనం పక్క పక్కనే ఉన్నా తల్లి కూతుర్లమై ఉండి ఒకరికొకరం తెలుసుకోలేకపోయాము. నువ్వు వెతుకుతున్నా, నీ ఎదురుగా ఉన్నా గుర్తుపట్టలేని పరిస్థితి మన మధ్యలో ఏర్పడింది. నువ్వు వెతుకుతున్న కూతుర్ని నేనే అమ్మా, నీ కన్న కూతుర్ని. నువ్వు 9 మాసాలు మోసి పురిటి నొప్పులు పడి జన్మనిచ్చిన కూతుర్ని. నిజం నాకు ఈ రోజే తెలిసిందమ్మా. నీకు నిజం చెప్పాలనుంది. ఇన్నాళ్ళు మిస్ అయినా నీ ప్రేమని ఇప్పుడే ఈ క్షణమే పొందాలనుంది. పసి పాపగా దూరమైన నేను మళ్ళీ నీ ఒడిలో పసి పాపగా మారాలనుందమ్మా. మళ్ళీ నీ చేతుల్లో పెరగాలనుంది. నా కోసం కళ్ళు తెరవమ్మా. నీ కన్న బిడ్డని నీ గుండెలకి హత్తుకోమ్మా. నీ పాపాయికి ముద్దులివ్వమ్మా. నీ చేత్తో గోరు ముద్దులు పెట్టమ్మా. లే అమ్మా, ఎన్నాళ్ళు నీకు నాకు మధ్య ఉన్న దూరం చాలు. ఇంక ఎడబాటు వద్దమ్మా. నన్ను వదిలేసి వెళ్ళొద్దు. నా కోసం తిరిగి రామ్మా. లేమ్మా, కళ్ళు తెరవమ్మా, కళ్ళు తెరవమ్మా. అమ్మా, అమ్మా, డాక్టర్, 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 అమ్మ స్పృహలోకి వచ్చింది. తొందరగా రండి డాక్టర్. కొంపదీసి చచ్చిన శవం లేస్తుందా ఏంటి? పల్లవి, డాక్టర్, కంగ్రాట్స్.
ఆవిడ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయింది. తను బ్రతకాలని కోరుకున్నట్టుంది. నిజంగా ఇది మెడికల్ మిరాకిల్. ఆ దేవుడే ఆవిడ్ని కాపాడాడు. ఐ థింక్ ఇంకో 1 అవర్లో స్పృహలోకి వస్తుంది. సో ఇంకేమీ భయం లేదు. ప్రమాదం తప్పింది. డోంట్ వరీ. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ నాకు కాదు, ఆ అమ్మాయికి చెప్పండి. ఏం మాయ చేసిందో ఏమో, అద్భుతం జరిగింది. ఏం చేసి చచ్చావే లోపల? చచ్చిపోయిన దాన్ని బతికించావు. నేనేం చేయలేదు డాక్టర్, మీరు చెప్పిందే చేశాను. ఆ దేవుడే మా అమ్మని కాపాడాడు. ఆవిడ స్పృహలోకి వచ్చాక ఒకసారి చెక్ చేసి డిశ్చార్జ్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా, ఇక్కడే ఉండొస్తాను. పీనుగులా రావాల్సింది ప్రాణాలతో తిరిగొచ్చింది. దీని తలపైన దీపం పెట్టాల్సింది దిష్టి తీయించుకుంటుంది. మీరు లోపలికి పదండమ్మా, నేను బయట పడేసి వస్తాను. నెమ్మదిగా. దేవుడి దయ వల్ల అమ్మ ప్రాణాలతో క్షేమంగా బయటపడింది. ఇప్పుడే నేను తన కన్న కూతున్నని అమ్మకి నిజం చెప్పాలి. అమ్మ ఎంతో సంతోషిస్తుంది. నిజం చెప్తే మీ అమ్మ చనిపోతుంది.